నేత్ర ఛానల్కు స్వాగతం. అలాగే మిత్రులందరికీ నమస్కారం అండి. పొద్దున్నే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అనేది ఈరోజు ఉన్నదండి. ఈరోజు ఈ మీటింగ్లో ఎన్నో చర్చించనున్నారు. ఈ రైతు బంధు కానీ, ఈ పెన్షన్ల పైన కానీ, అలాగే కూలీలకు సంబంధించిన డబ్బులు కూడా వేస్తామని సర్కార్ తెలపడం జరిగింది కదా. అయితే ముఖ్యంగా ఈ రైతు బంధును పెన్షన్లపై ఈ కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో చర్చలు చేయనున్నట్టుగా తెలుస్తున్నదండి. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్న కారణంగా వీటి మీద ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఈ పెన్షన్ల పైన కూడా మరి ఇప్పటికీ సంవత్సరము కాలం అనేది గడిచిపోయింది. ముసలి వాళ్లకు అలాగే వివిధ రకాల పెన్షన్లను 2,000 కాదు 4,000 రూపాయలకు పెంచి ఇస్తామని స్వయాన మన రేవంత్ రెడ్డి గారే, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే తెలిపారు. తెలిపిన మాటను వెనక్కి తీసుకుంటారనేది అయితే అవాస్తవం అండి. ఖచ్చితంగా పెన్షన్లను పెంచి ఇవ్వడానికే సర్కారు ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈ రైతు బంధుపై కూడా చర్చలో భాగంగా ఈ 2 విషయాలపైన ఈరోజు తేటతెల్లం కానున్నదండి. వికలాంగులకు కూడా పలు సంఘాలకు సంబంధించిన సంఘాలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయనే విషయం మనందరికీ తెలుసు. అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు. వికలాంగులకు ఖచ్చితంగా గవర్నమెంట్ 6,000 రూపాయలు ఇచ్చే తీరాలని పట్టుబట్టిన విషయం మన అందరికీ తెలుసు. మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసే దశలోకి వస్తామని తెలుపడం అంటూ జరిగింది. అయితే దీనిపైన ఈ సమీక్షలో భాగంగా ఈ కేబినెట్ మీటింగ్లో వీటిపైన ఒక నిర్ణయానికి గవర్నమెంట్ రానున్నదన్నట్టుగా మనకు వార్తలు రావడం అంటూ జరిగిందండి. ఇవి ఖచ్చితంగా వీటి మీద ఏదో ఒక డెసిషన్ తీసుకుంటేనే మనము ఈ స్థానికల ఎన్నికలలోకి వెళ్ళగలుగుతాము అనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయాల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్తే మాత్రము బొక్కబోర్లా పడతామనే విషయము కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలుసు. తెలిసిన విషయము వాళ్ళు అట్టిగానే ఊరుకునే విధంగా ఉండరండి. వీటి మీద ఖచ్చితంగా ఈ పెన్షన్ల పైన, ఈ రైతు భరోసా పైన తీవ్రమైన చర్చలు చేసి అసలు ఆఖరికి ఏ విషయము తీసుకుంటాము అనే నిర్ణయం పైన సర్కారు ఆధారపడి ఒక విషయాన్ని ప్రజలకైతే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఎటువంటిది చెప్పకుంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎటువంటి నిర్ణయం అనేది రాకుంటే ఈ పెన్షన్ల పైన, ఈ రైతు భరోసా పైన, వీటి మీద అలాగే మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇస్తారన్న సర్కారు, అది అంటే నూతనంగా తీసుకొచ్చిన పథకం కాబట్టి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదండి. కాకుంటే ఈ పెన్షన్లు, ఈ రైతు బంధు మాత్రము ఇవి ఇదివరకే ఉన్న పథకాలు కాబట్టి వీటి మీద సరైన నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్కు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ స్థానిక ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ సంక్రాంతి లోపే, ఈ జనవరి నెలలో వీటన్నిటిపైన ఒక నిర్ణయానికి ఖచ్చితంగా రావాల్సిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉన్నదండి. వీటి మీద ఏ దాని మీద కూడా నిర్ణయం తీసుకోకుండా స్థానికల ఎన్నికలకు ముందుకు వెళ్తే మాత్రము తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఇంకా బాగా విమర్శలు వస్తాయనేది గవర్నమెంట్కు తెలుసు. ఈ పెన్షన్ల పైన, వివిధ పథకాలపైన ఒక నిర్ణయానికి రావడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు అనేది రావడం అంటూ జరిగింది. ఓకే అండి.